నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నేను మీ వర్మ. ఇమ్రాన్ ఖాన్ అందరికీ సుపరిచితులు. పాక్ మాజీ ప్రధాని. ఆయన ఉన్నారా లేరా, ఇది ఇప్పుడు అందరిలోని మెదులుతున్న ప్రశ్న. ఇమ్రాన్ ఖాన్ని అతి దారుణంగా, అతి కిరాతకంగా నరకాన్ని చూపించారు. జైల్లో పెట్టి ఆయన మగ్గబెట్టారు. ఇప్పుడు చంపేశారా? ఇది పాక్ ముస్లింలే అంటున్నారు, ఆయన అభిమానులందరూ కూడా. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వార్త వైపే చూస్తున్నాయి. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ అద్భుతమైన ప్లేయర్ అండి, ఒక గొప్ప క్రికెటర్. సరే, ఏవైనా చిన్న చిన్న అంశాలు ఉండొచ్చు. భారత్కి పాకిస్తాన్కి క్రికెట్లో నువ్వా నేనా అన్నట్టుంటారు. ఎప్పుడు కూడా ఆటగాని ఆటగాడికి చూడాలి. స్వయం శక్తితో ఎదిగిన వ్యక్తి, ఎన్నో విజయాలు పాకిస్తాన్కి ఇచ్చిన వ్యక్తి, అద్భుతమైన ఫేస్ చేసే వ్యక్తి ఇమ్రాన్ ఖాన్. సో అక్కడక్కడి నుంచి అంచెలెదలుగా ఎదిగారు, దేశ ప్రధాని అయ్యారు. సామాన్యమైన అంశం కాదు కదా. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామం అంటే ఎంత దారుణంగా ఉంటుందంటే, పాకిస్తాన్లో పరిస్థితి పాలకులు అవనియండి, సామాన్య ప్రజలు అవనియండి, వేరే వాళ్ళు అవనియండి, ఇదంతా కూడా మునీర్ పని అంటున్నారు. తన స్వార్థం కోసం, తన పదవి కోసం, తన ఆధిపత్యం కోసం చేసిన పనులు అని చెప్పి పబ్లిక్గానే చాలామంది మాట్లాడే పరిస్థితి. చూడండి, ఇమ్రాన్ ఖాన్ సరే తప్పు చేస్తే శిక్ష వెయ్యాలి, అది ఎవరో కూడా కాదనలేరు. శిక్ష వెయ్యొచ్చు, జైల్లో పెట్టొచ్చు, అది కోర్టులు చూసుకుంటాయి. కానీ జైల్లో ఒక మాజీ ప్రధానికి ఇబ్బంది పెట్టి నరకం చూపించి ఈ రకంగా చంపేస్తారా? ఇది వస్తున్న వార్తలు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఎక్కడ? జైల్లోనే చంపేసినట్టు వార్తలు. అడియాలా జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కనిపించకపోవడం, పాకిస్తాన్లో దేశవ్యాప్తంగా ఆందోళన. ఒకే ప్రశ్న, ఇంతకు ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ? మంగళవారం సాయంత్రం నుంచి అడియాలా జైలు వద్దకు చేరుకుని తమకు చూపించాలంటూ ఆందోళన. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో పాటు బలూచిస్తాన్ వేర్పాటువాదులు ఇమ్రాన్ ఖాన్ చంపేసినట్లు ప్రకటించాయి. దీంతో ఇమ్రాన్ సోదరిమణులు, బంధుమిత్రులు, కార్యకర్తలు భారీగా జైలు వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు జైలు వద్దకు వచ్చి గొగ్గోలు పెడుతున్నారు. జైల్లో ఉన్న వ్యక్తి ఉన్నాడా లేడా, ఎక్కడికి తీసుకెళ్లారు, చంపేశారా, ఉంటే చూపించండి అంటే చూపించాలి కదా. ఒక దేశ ప్రధాని చేసిన వ్యక్తి జైల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆయన్ని చూపించకూడదని ఏమైనా ఉంటాయా? ములాఖతులు ఉండవా? ఎందుకు చూపించరండి? అంటే ఏదో జరుగుతుంది. ఎప్పటి నుంచో వస్తున్న వార్తలు, ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే అంతమొందించేస్తారు, ఇంకా ఆయన బయటికి రాడు. అదే కుట్ర జరుగుతుంది. అంటే పాపం పండిపోతున్న పరిస్థితి అక్కడ, రోజు రోజుకి పెచ్చిమీరిపోతున్న దుస్థితి. దానికి ప్రత్యక్ష నిదర్శనాలే. మాజీ ప్రధానిని ఇంత తక్కువ స్థాయిలో చేసి ఒక సామాన్యమైన దొంగ కిందో, లేకపోతే వేరే రకంగా ఒక హంతకుడి కిందో ఎలాగో చిత్రీకరించి ప్రధాని కూడా ఈ రకంగా ఉంచుతారా? మన ప్రపంచంలో ఎక్కడన్నా ఇది ఉంటుందా అంటే ఒక పాకిస్తాన్కే పరిమితం ఏమో ఇలాంటివన్నీ కూడా. ఇక రెడ్ ఆర్ఐ ఎలవ్ మాకు చూపించాలంటూ నినాదాలు. సోషల్ మీడియాలో ఫోటో, ఫైల్, వీడియోలు వైరల్. అంతర్జాతీయ మీడియా కూడా అనుమానాలతో ప్రశ్నలు. నెల రోజుల నుంచి కలుస్తామని కుటుంబ సభ్యులు అడుగుతున్నా నో పర్మిషన్. మంగళవారం రాత్రి జైలు వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన 24 గంటలు ఆందోళన చేస్తున్నా తలుపులు మూసి నో యాక్సెస్. ఇంతకంట దుర్మార్గం, నీచం, దారుణం ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటుందా? నెల రోజుల నుంచి అంటండి వాళ్ళ కుటుంబ సభ్యులు గగ్గోలు పెడుతున్నారు, ఆందోళన చేస్తున్నారు. 24 గంటల నుంచి ఆందోళన చేస్తున్నా ఆయన ఉన్నాడో లేదో కాదు. అసలు ఎలా మాట్లాడాలి, దీని గురించి ఏం చెప్పాలి? ఇది పాకిస్తాన్ పరిస్థితి, వాళ్ళ బుద్ధిది, వాళ్ళ వైఖరి అది. ఎవరైనా జైల్లో ఉన్న వాళ్ళని కలిసే హక్కు ఉంటుంది. సరే 10 మంది వెళ్తామంటే 10 మంది వడ్డంతారు, ఒక్కరినైనా పంపించండి, వాళ్ళ సోదరుని పంపించండి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో దగ్గర వాళ్ళని రక్త సంబంధాలను పంపించండి. ఎవరిని పంపించరో ఎక్కడున్నారో తెలియదు. అంటే జరగరాంది ఏదో జరిగిపోయింది, అనుకున్నదే జరిగింది. అక్కడ ప్రజలు అనుకున్నది మనం ముందు నుంచి అనుకున్నది కదా, అదే జరిగిందని. మిగతా దేశాలన్నీ జరగరాంది ఏదో జరిగింది అనుకుంటున్నారు. ఆయన అభిమానులందరూ ఆయన ప్రాణాలతో ఉండాలని కోరుకుంటున్నారు. తప్పు చేస్తే శిక్ష చేయండి, అది ఎవరు కూడా కాదనలేంది. తప్పును ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. ఆయన ఏదో అవినీతి చేశాడు, ఇంకోటి చేశాడు, ఆయన మీద ఏం కేసులు ఉన్నాయన్నది అది కోర్టు చూసుకుంటుంది, ప్రభుత్వం చూసుకోదు. ప్రభుత్వానికి ఏంటి సంబంధం? ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే పోలీస్ శాఖ అవనివ్వండి, సిఐడి అవనివ్వండి, ఈడీ అవనివ్వండి, కోర్టు వరకు తీసుకెళ్ళడం వరకే వాళ్ళ బాధ్యత. కోర్టు శిక్ష వేస్తుంది. ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. లేదు మేము ఎవడన్నా నచ్చితే అని ఉంచుతాం, ఎవరిని నచ్చితే అని లేపేస్తాం. మాకు నచ్చితే పక్కన ఉంచుకుంటాం, నచ్చకపోతే పంపించేస్తాం. ఇదేమి ధోరణి?
సరే సామాన్యమైన వాళ్ళు ఎవరి మీదన్నా ఈ తప్పులు చేయకూడదు, కానీ దేశ ప్రధానికి కూడా ఇదే దుస్థితి అంటే అదేమి రాజ్యాంగం, అదేమి పాలన, అదేమి దేశం? ఇది కదా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాయి. ఇక సోదరిమణులపై పోలీసులు దౌర్జన్యం చేశారంటూ మళ్ళీ ఆరోపణలు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆందోళన చేస్తుంటే వాళ్ళ మీద దౌర్జన్యం అట. ఇక దీంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. బలూచిస్తాన్ విదేశాంగ ఎక్స్లో సంచలన పోస్టు. పాక్ మిలిటరీ ఐఎస్ఐ కలిసి ఇమ్రాన్ హత్య చేశారంటూ వార్త. పాక్ మిలిటరీ ఐఎస్ఐ కలిపి ఇమ్రాన్ ఖాన్ని హత్య చేశారంటూ డైరెక్ట్గా బలూచిస్తాన్ విదేశాంగ శాఖ ఎక్స్లో పోస్టు పెట్టింది అంటే ఇంకా మరి ప్రపంచ దేశాలన్నీ ఏం చేస్తున్నాయి? పాకిస్తాన్కి ఎంతకాలం ఇలాగా? అమెరికా లాంటి వాళ్ళు కూడా స్నేహహస్తాలు ఇస్తుంటే మరి రెచ్చిపోక ఏం చేస్తారు? ఇది దుర్మార్గం కదా, ఇది అన్యాయం కదా, ఇది దారుణం కదా, ఇది నీచం కాదా? ఎవరు సమాధానం చెప్పరు. పలు మీడియా సంస్థల పేరు మీద వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్లు, ఫోటోలు, వీడియోలు. ఇంతవరకు స్పందించిన పాక్ ప్రభుత్వం, మీరు నికార్సైన వాళ్ళైతే, మీరు నిజాయితీగా ఉంటే, మీరు పారదర్శకంగా ఉంటే నోరు మెదపండి. వాళ్ళ కుటుంబ సభ్యులు లేక రోదనలు చేస్తున్నారు 24 గంటల నుంచి. ఆ వీడియోలు ప్రపంచం అంతా చూస్తున్నాయి. అరే లేదు, మా మాజీ ప్రధాని ఆయన సేఫ్గానే ఉన్నాడు, పలానా దగ్గర ఉన్నాడు, ఇదిగో ఆయన వీడియో అని సెల్ఫ్ ఫోన్ మీరు ఎవరికి చూపించొద్దండి, ఆయనతో మాట్లాడించండి, వీడియోలో మాట్లాడి వీడియో రికార్డ్ చేసి బయట పెట్టండి. ఏమీ చేయట్లేదంటే ఎన్నో అనుమానాలు. అంటే వాళ్ళ బుద్ధే అంత, వాళ్ళ తీరే అంత, ఇంకెంతకంటే ఇంకేం చేయిస్తారు, ఏం చెప్తారు? ఫీల్డ్ మార్షల్ అసీం మున్నీర్కు సర్వాధికారాలు వచ్చిన వెంటనే, ఫీల్డ్ మాస్టర్ అసీం మున్నీర్ అతనికి సర్వాధికారాలు వచ్చిన వెంటనే ఇమ్రాన్పై కక్ష తీర్చుకున్నారనే ఆరోపణలు మరింత బలపడుతున్నాయి. మున్నీర్ దీనికి పాత్రధారి, సూత్రధారి. మున్నీర్ ఎప్పుడైతే ఫీల్డ్ మాస్టర్ కింద పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకున్నాడో, లేకపోతే అప్పుడు సైన్యాధికారిగా ఉండేవాడో, ఆ టైం నుంచి కూడా పెహల్గామ్ దాడులకు ముందు కూడా ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ఏం మాట్లాడినా, ఆయన ఏ పోస్టు తీసుకున్నా ఏదో ఒకటి జరుగుతుంటుంది. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇది అంటున్నారు. మున్నీర్ పగ్గాలు చేపట్టాడు. ఇమ్రాన్ ఖాన్ మీద ఆయన కోపం ఉంది. ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడు అతను తీసి పక్కన పడేశాడు. అతను పట్టించుకోలేదు మున్నీర్ ఎవడో అని, నీకేం తెలుసు అన్నట్లుగా. సో ఇవన్నీ కూడా ఆయన మనసులో పెట్టుకున్నాడు. ఇప్పుడు అవకాశం వచ్చింది, అంతు చూసేశాడు. ఇది వస్తున్న వార్తలు. పాక్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి, ఒక వీడియో విడుదల చేయాలి. ఇక ది స్లో కిల్ థియరీ. జైల్లో తనను స్లో పాయిజన్ ఇస్తున్నారని ఇమ్రాన్ గతంలోనే ఆసక్తికర ఆరోపణలు. ఇప్పుడు ఆ ఆరోపణలే బుల్లెట్ల ట్రేడింగ్ అవుతున్నాయి. మునీర్ సీక్రెట్గా జైలుకి వెళ్ళి టార్చర్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం. తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ కార్యకర్తల వీధుల్లోకి ఆందోళనల ఉధృతం. పాక్ వీధులు యుద్ధభూమిలా మారాయి. చూడండి, మునీరే సీక్రెట్గా జైలుకి వెళ్ళి ఆయన్ని టార్చర్ చేసి చంపేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి ఆ పార్టీ వాళ్ళు ఊరుకుంటారా? రోడ్ల మీదకి వస్తున్నారు. ఒక యుద్ధ వాతావరణం. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ బతికి ఉంటే వీళ్ళు బతుకుతారు, ఇమ్రాన్ ఖాన్ లేడు అన్న వార్త కానీ కన్ఫర్మ్ అయితే చాలా దారుణాలు పాకిస్తాన్లో చూడాల్సి ఉంటుంది. వాళ్ళు చేసిన తప్పుకి దేనికి కూడా వాళ్ళు వెనకాడరు. ప్రాణత్యాగాలకు కూడా సిద్ధమంటున్నారు. తెగబడి రోడ్ల మీదకి వస్తున్నారు ఆ పార్టీ శ్రేణులు. ఇక ప్రభుత్వం, ఆర్మీ, జైలు అధికారులు ఒకే స్పందన, మౌన వ్రతం. ఆ నిశ్శబ్దమే ఇప్పుడు పెద్ద సాక్ష్యం. ఇంత జరుగుతున్నా, ఇన్ని ఆందోళనలు చేస్తున్నా ఆయన ఏడి అంటే సమాధానం చెప్పలేదంటే కోర్టులు ఏం చేస్తున్నాయి? కోర్టులు కూడా పెదవి విప్పాల్సిన అవసరం ఉంది కదా. కోర్టులకు వెళ్తారు, మరి కోర్టులు కూడా చెప్పాలి. జడ్జి గారు లాంటి ఎవరు చెప్పినా సరే, మరి ఇంకా వాళ్ళు చూపించకపోయో లేకపోతే ఇలా జరిగిందని చెప్పకపోతే చాలా పెద్ద ఇష్యూ అవుతున్నది. పాకిస్తాన్లో ఊహించని విస్ఫోటనం ఇది. ఇమ్రాన్ ఖాన్ జీవించి ఉన్నారా, లేక ఈ కథ మొత్తం ఒక కవర్ ఆఫా? సమాధానం ఎవరో నోరు విప్పకపోవడంతో చాలా అనుమానాలు. ఎవరన్నా నోరు విప్పి మాట్లాడితే అది వేరే విషయం. ఎవరు నోరు విప్పపోయేసరికల్లా అనుమానాలు ఇంకా కూడా రేకెత్తిస్తున్నాయి. ఒకటికి రెండు పెరుగుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ హతం అయ్యాడో, మునీర్ ఖతం ఖాయం అంటున్నారు. చూద్దాం మరి పాక్లో పరిస్థితులు ఏ రకంగా ఉండబోతున్నాయి రాను రోజుల్లో.